హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పండుగదైతే వీడియో అయితే వచ్చేసిందనమాట. నలుగు వీడియో, పెళ్లి వీడియో, పతానం వీడియో అండి ఇదైతే. ఫస్ట్ నలుగైతే మేమైతే వేసామన్నమాట. ఫస్ట్ వాళ్ళ మేనమామ వేయాలి, కానీ వాళ్ళ మేనమామ రాలేదనమాట. మేమే వేసేసాము. మేము వేసిన తర్వాత వాళ్ళ మేనమామ వచ్చి వేసారనమాట. ఆ రోజు సాయంత్రం వేశారు. ఒకరోజు ముందు వేసాము నలుగు. ఒకరోజు ముందు ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఫస్ట్ 3 డేస్ ముందే వద్దాం అనుకున్నాము. అప్పటికి వాళ్ళ మేనమామ రాలేదనమాట. ఇంకా ఇక్కడ తోటి పెళ్లి కూతురు ఉంది కదా, తోటి పెళ్లి కూతురు కూడా మాకు 3 డేస్ ముందు అంటే స్కూల్స్ ఉన్నాయి కదా, అందుకని తోటి పెళ్లి కూతురు కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ నలుగేసిన తర్వాత స్కూల్కి వెళ్ళకూడదని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా 3 డేస్ ముందు వేయడం ఆపేసాము. అన్నీ 3 డేస్ ముందు ఆపేసి ఇంకా రేపు అనగా అన్నీ స్టార్ట్ చేసాము. ఇంకా పండుగ ఫస్ట్ నెలకి మేము వేసిన తర్వాత మా పద్మ పిన్ని వేసింది అనమాట. మా పద్మ పిన్ని వచ్చేసి 11 మందిని తీసుకొచ్చింది, సార్ తీసుకొచ్చింది అనమాట. వచ్చిన 11 మంది కూడా పండుగకి బట్టలు పెట్టారనమాట, శారీస్. ఇంకా మేము వేసిన తర్వాత వాళ్ళు కూడా వేసి ఆశీర్వదించారు. నలుగైతే ఇంకా తర్వాత ఇక్కడ మా అబ్బాయి వాళ్ళ ట్యూషన్ మిస్ కూడా వచ్చారు. మ్యామ్ కూడా వచ్చి, మ్యామ్ అంతకుముందే 4 అంటే కార్తీక మాసం కదా, హిందూస్ వాళ్ళు మ్యామ్ వాళ్ళు. అయినా మ్యామ్ అయితే సంప్రదాయం ప్రకారం శారీస్, అలాగే గాజులు, పళ్ళు అన్నీ పెట్టారు. ఈ నక్లీస్ ఇవన్నీ పంపించారనమాట ముందే. నలుగేయచ్చుగా మ్యామ్ అంటే ఇంకా అంటే వాళ్ళు కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించినవి, అందుకని ఇంకా సర్లేమ్మా ఏం కాదులే అని చెప్పేసి పంపించారనమాట. తర్వాత ఇంకా వీళ్ళందరూ వేసిపోయిన తర్వాత వీళ్ళు ఈ బౌల్స్ ఉన్నాయి కదా, ఆ బౌల్స్ కూడా మా పద్మ పిన్ని తీసుకొచ్చింది. ఆ బౌల్స్లో సార్ ఇచ్చామన్నమాట. ఆకు, ఒక్క, లడ్డు ఇవి ఇచ్చామన్నమాట, అరటిపండు. ఇంక వచ్చిన వాళ్ళందరూ పండుగను ఆశీర్వదించి ఒక ఫోటో తీసుకొని వెళ్ళారనమాట గుర్తుగాను. ఇక్కడ మా అబ్బాయి చూడండి ఎన్ని యాంగిల్లో తీస్తున్నాడో వీడియో అయితే. మా అబ్బాయికి ఇచ్చానమాట కెమెరా, కొంచెం తీయనాను అని చెప్పేసి. అంటే తీసేవాళ్ళు అయితే ఎవరు లేరు కదా, అందుకని ఇచ్చానమాట. ఇంకా మధ్యాహ్నం అయిపోయినప్పటికీ అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చేసారు. మా అమ్మ అయితే అన్నం ప్రిపేర్ చేసింది, అన్నం కూరలో. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం తినేసి మళ్ళీ సాయంత్రం నలుగు వేయాలి కదా, దానికైతే రెడీ అయిపోయాం అనమాట. ఇక సాయంత్రం నలుగు కూడా పెట్టేశారు వాళ్ళ మేనమామ, వాళ్ళ మేనత్త. ఇక్కడ పసుపు రాయకుండా గంధం రాశానండి, కొంచెం నునుపు వస్తుందని. పసుపు రాసినట్టయితే కొంచెం పచ్చగా ఉండేదేమో. అంటే మా పిన్నోళ్ళు పసుపు వద్దు గంధం రాయండి అని చెప్పేసి అన్నారు, అందుకని గంధం రాసాం అనమాట. ఇంకా ఒకళ్ళంటొకళ్ళు నలుగైతే పెట్టారనమాట వచ్చేసి. ఇంకా ఫస్ట్ వాళ్ళిద్దరు వేశారు, ఆ తర్వాత అక్కోళ్ళు వేశారు. మా అక్క మా బావ వేశారనమాట. వీడియో అటు తీయండి ఇటు తీయండి అని చెప్తున్నాడు మా అన్నయ్య. సరిగ్గా తీయట్లేదు కదా, పిల్లలు కదా. ఇంకా చుట్టాలైతే ఆ రోజు అసలు అడవడి మామూలుగా లేదండి. ఇంట్లోని సందడిగా ఉంది, ఎటు చూసినా జనాలు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. మధ్య మధ్యలో ఆగి ఆగి వస్తుంది కదండి, అదేంటంటే నా దాంట్లో ఫోన్లోని నోటిఫికేషన్లు వస్తున్నాయి, దానివల్ల ఆగి ఆగి వస్తుంది. అక్క వాళ్ళు వేసిన తర్వాత పండు వాళ్ళ తాతయ్య, తర్వాత వాళ్ళ అమ్మమ్మ వేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అలా ఎవరు మిస్ అవ్వలేదు అనిపించింది. మిస్ అయిన వాళ్ళు కూడా గుర్తుకైతే రాలేదు ఆ టైంలోని. ఎందుకంటే అప్పుడు చాలా బిజీ కదండి, అందుట్లో పెళ్లి కూతురు తల్లిని మామూలుగా ఉండదు అనమాట మన బిజీ, హడావుడి. ఇంకా వీళ్ళైతే ఎవరు అనుకుంటున్నారా, మా ఇంటి ఎదురుళ్ళు అనమాట. ఏంటి ఎలా ఉన్నారనుకుంటున్నారా, వాళ్ళు అప్పుడు ఇల్లు మారుతున్నారండి. ఇంక ఇల్లు మారుతా ఇంకా వెళ్ళిపోతున్నారు. అప్పటికి వాళ్ళు ఇక రెడీ అవ్వలేదు, ఇక ఎట్లా ఉన్నారో అట్లాగే వేసి ఆశీర్వదించి వెళ్ళారనమాట పండుని. ఇంకా రోజు సాయంత్రం నలుగైపోయిన తర్వాత ఇంకా మా వారికి నేను ట్యాబ్లెట్లు తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళానండి, నక్కల రోడ్ అనమాట. ఇంకా మా బావని తీసుకొని ఓలా బుక్ చేసుకొని ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. అంటే మా అక్క వాళ్ళ ఆయన తీసుకొని వెళ్ళాను ఒక్కదానే అని. ఇది మా అమ్మగారండి, మా నాన్న అయితే వేయలేదు. ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళి మెడిసిన్స్కి వెళ్ళి వచ్చేపాటికి వీళ్ళు అలసిపోయాను. అప్పటికే పొద్దున్నుంచి బాగా అలసిపోయాను. ప్రధానం అయితే వచ్చింది కానీ ప్రధానం వీడియో అయితే తీయలేకపోయాను అనమాట. ఇంకా మా పైన ఆవిడ కూడా వచ్చేసింది లాస్ట్ ఫైనల్లో, తన క్లిప్ అయితే పెట్టలేదు.
ఇంక ఇక్కడికి వచ్చేసరికి హాస్పిటల్కి వచ్చేసరికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా వీడియో తీస్తాను కదా, వాళ్ళు అంటున్నారు యూట్యూబ్లో పెట్టమ్మా అంటే వాళ్ళకి తెలియదేమో నేను యూట్యూబ్లో పెట్టేది, యూట్యూబ్లోనే పెడతాను అని చెప్పేసరికి అవునా అని చెప్పేసి అంటున్నారు. ఇంక ఇక్కడైతే మేలగాయలు పొద్దున్నే వాంచడం మొదలుపెట్టారు.
తర్వాత ఇదేంది మధ్యలో ఇంకా అమ్మాయికి అయితే నలుగు వేయడం అయిపోయింది. ఇంకా అమ్మాయి స్నానానికి వెళ్ళింది. ఇంకా అమ్మాయి కోసం తీసుకొచ్చిన పతానం అయితే ప్రధానం అంటారు కదా, అదైతే మూటిప్పేసి ఇంకా అమ్మాయి కోసం ఏవైతే పంపించారో పెళ్ళికొడుకు వాళ్ళు ఆ లిస్ట్లో చదువుతున్నారండి. ఇక్కడే చిన్న గొడవ అయితే వచ్చేసింది అనమాట. అదేంటంటే పెళ్ళికూతురు చీర తల్లి కన్నారు, తల్లి చీర పెళ్ళికూతురు కన్నారు. కొంచెం అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారనమాట. ఇంక ప్రధానాలు అయితే అన్నీ వచ్చేసాయి. ఇంకా శారీస్ ఇంకా మనకి ఏమైతే రావాలో అవన్నీ పెద్దలు పంచారండి. ఈ టైంలో నేనైతే లేను. అసలు ఏం తీసుకొచ్చారో ఏమో తర్వాత పంచిన తర్వాత లోపల ఉండి చూసాను అనమాట. లోపల ఉన్నాయని అంటే నేను దేనికి వెళ్ళినట్టున్నాను. మళ్ళీ మనకి ఏవైతే వచ్చాయో రిటర్న్ అయ్యన్నీ వాళ్ళకి వెళ్ళిపోయాయండి. అంటే సేమ్ మనకి ఏవైతే రాశారో వాళ్ళకు కూడా అవే రాశారనమాట. అందువల్ల ఏవైతే వచ్చాయో అవన్నీ నేను మళ్ళీ రిటర్న్ వాళ్ళకే పంపించాల్సి వచ్చింది. మామూలుగా అయితే మనం కూడా తీసుకోవాలి, ఇంకెలాగో ఇవన్నీ మళ్ళీ వచ్చాయి కదా అని చెప్పేసి నేను రిటర్న్ పంపించేశాను. 4 కేజీల మిఠాయి, ఇంకా అలాగే ఒక 2-3 డజన్ల అరటిపండ్లు, ఇంకా అలాగే స్వీట్స్ ఇంకా అన్నీ వచ్చేసాయి అనమాట. హ్యాపీగా పనిచేశారు. ఇంకా పెద్దలు ఆకులు ఒక్కలు తీసుకోవాలి కదండి. అవైతే వచ్చినోళ్ళకి ఆకు ఒక్క అనేది పెద్దలే పంచుకుంటున్నారనమాట. దీన్నే ఆర్నాలు కూడా అంటారంటండి. మరి నాకు తెలియదు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి. మా సైడ్ అయితే ఇటు వచ్చేసి ఆంధ్రాలో ప్రధానం అంటారు. మా సైడ్ అయితే మా తెలంగాణ అటువైపు అయితే ప్రధానం అంటారు అనమాట. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా దీన్ని మోటన ఒక్కొక్కలాగా పలుకుతారనమాట. పెళ్లి కొడుకు నుంచి వచ్చేది. ఇక్కడైతే అందరూ తీసేసుకున్నారు. తీసేసుకొని ఏమేమి కావాలి ఏంటని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ మనమే పంపించాలి ఏంటని చెప్పేసి తర్వాత డిస్కషన్ చేశారనమాట. స్లో మోషన్ అయితే పెట్టాను, ఫుల్గా పెట్టాను కానీ మళ్ళీ స్పీడ్గా పెట్టాను కానీ స్లో మోషన్లోనే వచ్చేసింది. వీళ్ళైతే మేళగాళ్ళ మాత్రానికి అందరినీ పంపించారండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. మామూలుగా అయితే ముగ్గురునో పంపిస్తారు, కానీ వీళ్ళు 5-6 వచ్చారు మేళగాళ్ళు పెద్దలతో పాటు. తీసుకెళ్ళి అమ్మాయి నలిగేసాం కదా, ఇంకా లోపలికి వచ్చేసింది. రెడీ అయిందనమాట. మామూలు శారీ కట్టాము. ఈ ప్రధానం తీసుకెళ్ళి ఆమె ఊళ్ళో పెట్టాలి, పెళ్లి కూతురు ఊర్లోని. ఇంకప్పటికి ఆల్రెడీ పెట్టేశారు, వీళ్ళే ఉన్నారు లోపల. మేమైతే లేము. వెళ్ళినట్టున్నాను. ఇంకా వచ్చినట్టు తన ఒళ్ళో పెట్టేశారనమాట. అదేమో వచ్చినాయో కూడా తెలియదు, జాకెట్ ముక్కలే. మేనమామ వాళ్ళు తెచ్చిన చెప్పులు ఏదైతే ఉందో అవి కూడా ఇంకా పెళ్లి కూతురు రెడీ చేశారు. ఇంకా పెళ్లి కూతురు రెడీ అయ్యి చెప్పుల మీద నేను బియ్యం పోయాలి. ఇంకా అవైతే వాళ్ళు 3 మానకల్లాగా పోయమన్నారు. నేనైతే ఒక 2 కేజీలు పోసుంటాను అంతే, ఎక్కువ పోయలేదు. అంటే మా సైడ్ ఇదొక ఆచారం. అంటే ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల నుంచి వచ్చేదండి ఇది, మేనమామ చెప్పులు జోడు తేడం. సో మీ సైడ్ మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో కమెంట్ చేయండి. మీ సైడ్ ఇలా ఉందో లేదో కూడా కమెంట్ అయితే చేయండి. 2 సార్లు కేజీ తెచ్చాను అనమాట. మొత్తం 2 కేజీలు వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. మామూలుగా అయితే మా సైడ్ అయితే 3 కేజీలు 4 కేజీలు పోతున్నాయి. ఇంకా వాళ్ళ చెప్పులు జోళ్ళు తెచ్చారు కదండి, నేనైతే బట్టలు పెట్టాను. పెళ్లి కూతురు వాళ్ళ మేనమామకేమో షర్ట్ ప్యాంట్ కాకుండా మామూలుగా లింగి అని టవల్స్ అయితే ఇచ్చాను. వాళ్ళ మేనత్తకేమో శారీ తీసుకొచ్చాను అనమాట. వాళ్ళకి ఆకు కొబ్బరి చెప్పు అవి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పెళ్లి కూతురు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఏవైతే తీసుకున్నారో అవన్నీ వాళ్ళు తీసేసుకొని వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోతారు. మేనమామ
వాళ్ళ అత్తయ్య అంటున్నారు ఇక్కడైతే ఇంకా పెళ్లి కూతురు అయితే రెడీ అయ్యి వెళ్తుందండి. ఇంకా కార్ అయితే వచ్చేసింది అనమాట తను ఎక్కించుకెళ్ళడానికి. ఇంకా మా అక్క వాళ్ళు పిల్లలు వీళ్ళు కూడా కార్లోనే వెళ్ళిపోయారు. ఇక్కడ పండు ఏడ్సే వీడియో అయితే పెట్టలేదండి. ఫస్టే అనుకున్నాం అసలు ఆడకూడదని, ఎందుకంటే ఏడ్చుకుంటూ వెళ్తే ఇప్పుడు జీవితాంతం డాడీ మేము డాడీ చేతులు కనిపించింది ఆ వీడియో కనిపించింది. ఏళ్ళు వీడియో లేదు, ఫోటో పెట్టా. ఈసారి వెళ్ళినప్పుడు రేపు వెళ్తే ఉందా? రేపు వెళ్ళినప్పుడు అలా వెళ్దాం. రేపు పండు వాళ్ళు ఎక్కారు అక్కడ ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని స్టేజ్ మీద అయితే కూర్చోబెట్టారనమాట. ఇంక వచ్చిన చుట్టాలు అతిథులు వీళ్ళందరూ ఆశీర్వదించి వాళ్ళని ఫొటోస్ దిగి భోజనం చేశారు.
పొద్దునే ఉన్నాయి మరి అట్లా అయినా కనబడి అనిపిస్తుంది అనేది చూసుకున్నావా అయ్యి మీకు ఇచ్చింది పెట్టి ఆడు ఏదో పేరు వాళ్ళు ఆవేశాన్ని చెప్పుకోవాలి కదా మరి మరి అట్లా చెయ్యరు కదా టైం అయింది పైకి వెళ్ళినా మళ్ళీ అసలు తీసుకొచ్చి 500 భర్తీ చేద్దాం కానీ తర్వాత మీరేమో అసలు మామిడి కాళ్ళు